హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు జియో వాళ్ళు వెరీ రీసెంట్గా లాంచ్ చేసిన జియో బుక్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా రివ్యూని షేర్ చేస్తాను. ఇది రిలయన్స్ డిజిటల్ వెబ్సైట్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. లాంచ్ ప్రైజు 15,799 రూపాయలు. కానీ రిలయన్స్ డిజిటల్ వెబ్సైట్లో మీరు ఆర్డి న్యూ అనే కోడ్ యూజ్ చేస్తారనుకోండి, మీకు ఒక 750 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అంటే అరౌండ్ 15,000కి వస్తుంది. ప్లస్ కార్డ్ ఆఫర్స్ కూడా ఏదో నడుస్తున్నట్టున్నాయి, ఇంకా కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత కూడా మీరు కొనుక్కోవాలనే ఆలోచనకు వస్తే రిలయన్స్ డిజిటల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఒక లుక్ అయితే వేయండి. సో ఇది రిలయన్స్ జియో బుక్కు సంబంధించిన బాక్స్. బ్లూ కలర్లో వీళ్ళ జియో లోగోలు లాంటి కలర్స్లో తీసుకొచ్చారు. పైన జియో బుక్ కానీ వీళ్ళ ప్రొడక్ట్ కోడ్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు జియో బుక్ ఉంటుంది. వెరీ సింపుల్ అండ్ కాంపాక్ట్, చాలా చిన్నగా ఉంటుంది. మీకు ఒక ట్యాబ్ని పట్టుకున్నట్టు ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది మీకు టోటల్గా ప్లాస్టిక్ మేడు. అండ్ బాక్స్లో మీకు ఒక ఛార్జర్ ఇస్తారు. 24 వాట్స్. మనకి అప్పట్లో నోకియా లడ్డు పిన్ ఛార్జర్లు ఉండేవి కదా, అలాంటి లడ్డు పిన్తో ఒకటి ఛార్జర్ అయితే వస్తుంది. టైప్ సి కూడా కాదు. అండ్ మీకు యూజర్ మాన్యువల్ లాంటివి అయితే ఉంటాయి అనమాట. సో ఇది మీకు ఇది ఒక్క కలర్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. నైట్ బ్లూనో సంథింగ్ ఏదో ఉంది. సో ఇలా ఉంటుంది. చాలా సింపుల్ అండ్ చాలా కాంపాక్ట్గా ఉంటుంది. కమింగ్ టు ద పోర్ట్స్, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఏమో ఒక యూఎస్బి పోర్ట్ ఉంటుంది, ఛార్జింగ్ పోర్టు, అలాగే ఛార్జ్ అవుతున్నట్టు ఇండికేటరు, అలాగే మనకి హెచ్డిఎంఐ మినీ ఉంటుంది. రైట్ సైడ్ ఏమో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాకు, అలాగే ఒక యూఎస్బి ఇటువైపు కూడా ఉంటుంది. మనకి రెగ్యులర్ ఎస్డి కార్డ్ సపోర్ట్ అయితే ఉంటుంది. మైక్రో ఎస్డి అనమాట, మన ఫోన్స్లో వాడుకునేది. అండ్ ఫ్రంట్ సైడ్ ఎలాంటి మీకు పోర్ట్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. అండ్ బాటమ్ సైడ్ మీకు 2 స్పీకర్లు ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క వాట్, 1 వాట్ స్పీకర్స్ 2 యూజ్ చేశారు. మొత్తం కంప్లీట్గా మీకు ఇది 2 వాట్ అనమాట. టాప్లో మీకు పైన జియో అని రాసి ఉంటుంది. జియో బుక్కు సంబంధించిన లోగో ఇలా ఉంటుంది. ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ మేడు, కాకపోతే కొంచెం మనకి టెక్స్చర్ ఫీల్ లాగా అనిపిస్తూ ఉంటుంది. స్మూత్ ఫినిషింగ్ అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది. సో ఇలా ఓపెన్ చేస్తే మీకు ఇది ఇలా ఉంటుంది. చిన్న స్క్రీన్, 11.6 ఇంచెస్ మాత్రమే, హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు దీన్ని ఆల్రెడీ నేను బూట్ చేశాను. అండ్ ఇక దీంట్లో రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఇది మీకు 2GB ర్యామ్తో వస్తుంది, 32GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, 128GB వరకు మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు త్రూ ఎస్డి కార్డ్ ద్వారా. అండ్ మీకు ఇది స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో దీన్ని వీళ్ళు తీసుకొచ్చారనమాట. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించిన ఫుల్ టెక్నికల్ డీటెయిల్స్. అండ్ ఇక దీంట్లో యూఐ ఎలా ఉంది అంటే ఇది ఒక కస్టమైజ్డ్ ఆండ్రాయిడ్ అనమాట. సో దీంట్లో మీకు వీళ్ళ ఓన్ ఓఎస్ ఉంటుంది, జియో ఓఎస్ అని చెప్పి. పైన మీకు మన ఫోన్లో ఉండే ఏదైతే నోటిఫికేషన్ ప్యానల్ ఉంటుందో, మనకి బ్యాటరీ పర్సంటేజ్, అలాగే మనకి సిగ్నల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటి బ్లూటూత్ కనెక్షన్ అవన్నీ ఉంటాయి. కంట్రోల్ ప్యానల్ లాగా ఉంటుంది. కింద కూడా మనకి టాస్క్ బార్ ఉంటుంది. అసలే చిన్న సైజ్ స్క్రీన్ ఇది, అంటే 11.6 ఇంచెస్ స్క్రీనే. పైన మీకు కంప్లీట్గా ఈ కంట్రోల్ ప్యానల్ కోసం, అంటే పైన ఒక నోటిఫికేషన్ ప్యానల్ కోసం ఒక బార్ ఉంటుంది, కిందేమో టాస్క్ బార్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో స్క్రీన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఇవి రెండు మనకి ఆటో హైడ్ చేసుకునే ఫీచర్ అయితే లేదు, రెండింటికి లేదు. మనకి విండోస్లో కింద కావాలనుకుంటే టాస్క్ బార్ మనం ఆటో హైడ్ చేసుకోవచ్చు. ఇక పైన దీనికి ఫోన్కు ఉన్నట్టే ఆల్మోస్ట్ అలాంటి ఫీచర్స్ మనకి పైన కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఇది ఆండ్రాయిడ్తో వస్తుంది, కస్టమైజ్డ్ ఆండ్రాయిడ్. కాకపోతే దీంట్లో గూగుల్ ప్లే స్టోర్ ఉండదు, మీరు గుర్తుపెట్టుకోండి. మీకు కస్టమ్ రోమ్స్ మీద ఐడియా ఉన్న వాళ్ళకైతే ఇది ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. మనం ఏం చేస్తాం, మామూలుగా రోమ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటాం, తర్వాత గ్యాప్స్, గూగుల్ యాప్స్కి సంబంధించిన ఫైల్ సపరేట్గా జిప్ డౌన్లోడ్ చేసుకుంటాం, రోమ్ ఫైల్ సపరేట్గా జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటాం. TWRPలోకి వెళ్ళి ఫస్ట్ రోమ్ని ఫ్లాష్ చేస్తాం, ఆ తర్వాత ఒకసారి క్యాచ్ క్లియర్ చేసి మనం మళ్ళీ గ్యాప్స్ ఫ్లాష్ చేస్తాం కదా. సో ఈ గ్యాప్స్ లేకుండా ఉండే జస్ట్ ప్లెయిన్ రోమ్ అనమాట. అంటే దీంట్లో గూగుల్ ప్లే స్టోరు, గూగుల్ ప్లే సర్వీసెస్ ఏమీ ఉండవు. ఈ గ్యాప్స్ ఇన్స్టాల్ చేస్తేనే మనకి ఈ గూగుల్ ప్లే సర్వీసెస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. కస్టమైజ్డ్ ఆండ్రాయిడ్ వాడుతున్న వాళ్ళకి, TWRP రికవర్ మీద ఐడియా ఉన్న వాళ్ళకి ఇది ఒక సింపుల్ అండర్స్టాండింగ్ అనమాట. సో దీంట్లో ఆ గ్యాప్స్ ఫైల్ లేదు కాబట్టి దీంట్లో గూగుల్ ప్లే సర్వీసెస్ అనేవి ఉండవు. అది కాకుండా ఇది ఒక 4G ల్యాప్టాప్. ఇది జియో సిమ్, ఎంబెడ్ సిమ్తో వస్తుంది. మీ దగ్గర ఉన్న జియో నెంబర్తో దీన్ని స్వాప్ చేసుకోవచ్చు. దగ్గరలో ఉన్న జియో స్టోర్కి వెళ్ళి మీ దగ్గర ఉన్న జియో సిమ్ని దీంతో స్వాప్ చేసుకుంటే దీనికి అన్ని ఫోన్ కాల్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. స్పీకర్లు ఉంటాయి, మైకులు ఉంటాయి, మీరు డైరెక్ట్గా ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు, డేటా వాడుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ కదా, మనం థర్డ్ పార్టీ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని వేసుకోవచ్చు, సింపుల్ కదా అనుకుంటారేమో. సో దీంట్లో థర్డ్ పార్టీ యాప్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది లేదు. అంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, కైన్ మాస్టర్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇవన్నీ డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేద్దామని ట్రై చేస్తుంటే మాత్రం ఇన్స్టాల్ అవ్వట్లేదు, ఇది బ్లాక్ చేస్తుంది. అంటే అన్నోన్ సోర్సెస్ నుంచి మనకి ఏదైనా యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆండ్రాయిడ్ అనేది మనకి బ్లాక్ చేస్తూ ఉంటుంది కదా, అలా బ్లాక్ చేస్తుంది. మనకు తెలియని ఆండ్రాయిడా, మనం చూడని ఆండ్రాయిడా, మనం ఫ్లాష్ చేయని ఆండ్రాయిడా,
ఏముంది సింపుల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అన్నోన్ సోర్సెస్ నుంచి వచ్చే యాప్స్ని ఇన్స్టాల్ చేసుకునేలాగా ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని టర్న్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది కదా అని దీంట్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి కూడా చూశాను. ఆ ఆప్షన్ కూడా వీళ్ళు డిజబుల్ చేశారు. అంటే మనకి థర్డ్ పార్టీ యాప్స్ ఏవైతే మనం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నా కానీ అది మనకు వచ్చి ఇన్స్టాల్ చేసుకునే ఫెసిలిటీ అనేది దీంట్లో జీరో అనమాట. మీరు ఎలా చేసినా కానీ దీంట్లో అప్లికేషన్స్ అనేవి మీరు ఇన్స్టాల్ చేసుకోలేరు. ఎందుకంటే మనకు అన్నోన్ సోర్సెస్ నుంచి వచ్చే యాప్స్ని ఇన్స్టాల్ చేసుకునే ఫీచరే దీంట్లో తీసేసినప్పుడు అది ఖచ్చితంగా డిజబుల్ చేశారని అర్థం కదా. సో అందుకని మీరు ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఎక్కడి నుంచి అయినా సరే డౌన్లోడ్ చేసుకొని దీంట్లో ఇన్స్టాల్ చేసుకోవడం అనేది హైలీ ఇంపాసిబుల్ అనమాట. అండ్ గూగుల్ ప్లే స్టోర్ కూడా దీంట్లో ఇన్స్టాల్ కాదు. మీకు దీంట్లో వీళ్ళు యాప్ స్టోర్ ఒకటి ఇచ్చారయ్యో, దీంట్లో యాప్ స్టోర్ అయితే ఇచ్చారు, కాకపోతే దాంట్లో 3-4 అప్లికేషన్స్ ఉన్నాయి. అవి కూడా మనకు ఉపయోగపడే అప్లికేషన్స్ అయితే లేవు, వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్సే ఉన్నాయి. మరి దీనికి బ్రౌజర్ ఒక్కటే దీనికి దిక్కు అనమాట. దీనికి మీరు థర్డ్ పార్టీ గూగుల్ క్రోమ్ ఇలాంటివి ఇన్స్టాల్ చేసుకోవడానికి కూడా రావట్లేదు. ఓన్లీ జియో పేజెస్ వీళ్ళ ఓన్ బ్రౌజర్ ఏదైతే ఉందో జియో వాళ్ళకి సంబంధించిన బ్రౌజరు, ఆ బ్రౌజర్ ఒక్కటే దీంట్లో వర్క్ చేస్తుంది. అది కూడా ప్రీ ఇన్స్టాల్డ్గా వచ్చింది. సో మీరు ఏదైనా కావాలనుకుంటే ఆన్లైన్లోనే చూసుకోవాలన్నమాట. మూవీస్ కావచ్చు, ఇక మీకు ఏ కావాలని యూట్యూబ్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు త్రూ బ్రౌజర్ ద్వారా యాప్స్ ఇన్స్టాల్ చేసుకునే ఫెసిలిటీ అయితే దీనికి లేదనమాట. దీంట్లో వీళ్ళు కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ అయితే ఇచ్చారు, కానీ అవన్నీ రొట్ట అప్లికేషన్స్, యూజ్ లేని అప్లికేషన్స్ అనమాట. మనకి వాటి వల్ల ఉపయోగం అయితే లేదు, నయా పైసా ఉపయోగం కూడా ఉండదు. సో ఇది యూఐకి సంబంధించిన ఫీచర్స్. ఇక రెగ్యులర్గా ఇది ఆండ్రాయిడ్ ఫోన్ లాగే ఉంటుంది. ఇది ఒక కస్టమైజ్డ్ ఆండ్రాయిడ్ వితౌట్ గ్యాప్స్. సో అందుకని సింపుల్గా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే గూగుల్ యాప్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా ఏ యూఐ అయినా ఫాస్ట్గానే ఉంటుంది. అందుకే ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ యూజ్ చేశారు. సో ఎవ్రీథింగ్ వర్కింగ్ గుడ్. 2GB ర్యామే సరిపోద్ది. దీనికి 2GB ర్యామే ఎక్కువ, ఎందుకంటే దీంట్లో మీకు ఏవి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి లేదు కాబట్టి, ఇందులో ఉన్న అప్లికేషన్స్ కూడా మనం వాడం కాబట్టి ఆ ర్యామే ఎక్కువ దీనికి అనిపించింది ఇదైతే. సో ఇది జియో బుక్కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఇక ఎవరికి ఉపయోగపడుద్ది అంటే ఓన్లీ బ్రౌజ్ చేస్తారు, ఎవరైతే బ్రౌజింగే చేస్తూ ఉంటారో సో వాళ్ళకే ఇది ఉపయోగపడుతుంది. ప్రొఫెషనల్గా పట్టుకోవడానికి చేతులు చిన్నగా ఉండాలనుకుంటే బాగుంటుంది. ఇంట్లో చిన్నపిల్లలకి ఏదైనా యూట్యూబ్లో మూవీస్ పెట్టుకోవాలనుకున్నా జియో పేజెస్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి మీరు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది ఓవరాల్గా దీంట్లో నాకున్న ఓవరాల్ ఎక్స్పీరియన్స్. అండ్ దీంట్లో మీరు ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత మీరు కొనాలనుకుంటే కొనిన తర్వాత దీనికి ఒక అప్డేట్ అనేది వస్తుంది. విత్ ఇన్ షార్ట్ టైంలో మీరు ఓపెన్ చేసిన వెంటనే ఆ అప్డేట్ అయితే చేసుకోండి. లేటెస్ట్ యూఐ, లేటెస్ట్ సెక్యూరిటీ ఫీచర్స్ అయితే దీంట్లో తీసుకొస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం ఇది ఒక జస్ట్ అదనమాట దీని సంగతి. సో దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.